ఈరోజు మన ఇంట్లో సూపర్ టేస్ట్ సోయా కర్రీ చేస్తున్నామండి. ముందుగా ప్యాన్లో 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక సోయా చంక్స్ వేసేసి పక్కన పెట్టేయండి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు మన స్పెషల్ మసాలా రెడీ చేద్దాం. మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 6 బాదం పీసెస్, 1 టమాటో, 2 స్పూన్ల పెరుగు వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చాప్డ్ ఆనియన్ వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ బాగా కుక్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్ వేసేయండి. ఆ స్మెల్ వచ్చిందంటే ఇంట్లో అందరికీ ఆకలి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా, 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ముందు బ్లెండ్ చేసిన మసాలా పేస్ట్ అంతా వేసేసి స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేస్తే సూపర్ రిచ్ కర్రీ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు బాయిల్ చేసి వాటర్ స్క్వీజ్ చేసిన సోయా చంక్స్ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ మన కన్సిస్టెన్సీ బట్టి పోసి సెమీ గ్రేవీ లాగా అయ్యే వరకు సిమ్మర్ చేయండి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. చపాతీతో అయినా రైస్తో అయినా ఈ సోయా కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.